మాజీ జడ్పీటీసీ అన్న బాలరెడ్డి గారు, అంజన్న గారు, రాజేందర్ అన్న, దేవేంద్ర అన్న, మాజీ కార్పొరేషన్ దేవేంద్ర అన్న, మిగతా నరారన్న, మనోహరు, మండల పార్టీ అధ్యక్షులు మస్తోన్ రెడ్డి, విఠల్, చక్రపాణి, అంజన్న, పట్టణాధ్యక్షులు వెంకన్న, మరి శీలమల్లన్న, కౌన్సిలర్స్ నాగరాజు గౌడ్, మిగతా కౌన్సిలర్ కూడా వేదిక మీకు రావాలి. పట్టణానికి సంబంధించిన కూడా వేదిక మీకు రావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఈ ఎన్నికలు 2 సంవత్సరాలు మన ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా జరిగిందో ప్రతి కార్యకర్త స్వయంగా చూశారు. కొన్ని గ్రామాలు అయితే డైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళకి మనకు కాదు, పోలీసు వాళ్ళకి మనకే ఎన్నికలు జరిగినాయి. కాన్స్టిట్యున్సీలో దాదాపు 10-12 ఊళ్ళల్లో పోలీసు వాళ్ళే అవతల క్యాండిడేట్లు అయ్యారు. మనం ఇవతల అపోజిషన్ కొట్లాడవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డది. అయినప్పటికీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 87 గ్రామ పంచాయతీలో 34 మంది మనోళ్ళు గెలిచిరంటే మీ అందరి కృషి, పట్టుదల, ఈ గులాబీ కాండువ ధైర్యం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. గెలిచిన వాళ్ళందరూ సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లందరూ కూడా శుభాకాంక్షలతో పాటు ఓడిన నాయకులు కూడా విరోచితంగా పోరాటం చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తే కొంతమంది ఓడిపోయారు. వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, గెలిచిన వాళ్ళకంటే ఎక్కువ మీరే ధైర్యంగా ఉండాలి. ఆ గ్రామంలో ఏ ఇష్యూ ఉన్నా మీరు ఇప్పటి నుంచి ప్రజల మధ్య నుండి తప్పకుండా రేపు రాబో కాలంలో వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా, నేను ఎమ్మెల్యే గారితో కూడా మనం డిస్కషన్ చేసినాం, తప్పకుండా మన కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఇబ్బంది పడి మన ఓడిపోయారో, పైసలు ఖర్చు పెట్టుకున్నారు, అదేవిధంగా పనులు చేసారు, ప్రజల మధ్య ఉన్న మన అదృష్టమా ఏందో ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ అవకాశం ఉంటే ఇక్కడ రిజర్వేషన్ కలిసి వస్తే ఫస్ట్ ప్రియారిటీ కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా మాట్లాడుకున్నాం. ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఒక ఓటమే రేపటి గెలుపుకు నాంది కాబట్టి రాబో కాలం మనది. చూస్తూ ఉన్నాం మన అసెంబ్లీతో పాటు పక్కలకు ఎక్కడ పోయినా మరి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఏ విధంగా ఎంతమంది గెలిచారో మన పార్టీ భవిష్యత్తు మనకు కనబడతా ఉన్నది కళ్ళ ముందర. రేపు రాబో రోజుల్లో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, సింగిల్ విండో ఎన్నికలు కూడా అతి తొందరలో రాబోతూ ఉన్నాయి. అందులో కూడా అవకాశం కల్పించుకుందాం. ఎవ్వరు ఎక్కడ నారాజు కాకుండా పార్టీ ప్రతిష్ట కోసం అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఒక్క రూపాయి, ఒక్క జాయింట్ సీసీ రోడ్ కూడా ఏ ఊళ్ళో వేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభాకర్ అన్న పోయినసారి ఓడిపోయినా అన్ని గ్రామాలలో ఎన్ని కోట్ల రూపాయల పనులు చేసినాం మనందరికీ కూడా తెలుసు. మీరే సాక్ష్యం, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్స్ ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనులు, స్కీమ్స్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. అధికారం చెప్పి కొంతవరకు ఓట్లు వేసారు అంతే తప్ప ఈ రావాల్సిన పనులు మా మండలానికి రావాలి. ప్రతి ఎన్నికల్లో మనం ఈ విధంగా గెలిచి కాన్స్టిట్యున్సీలో పార్టీని పటిష్టం చేసి ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ, ఓడిన నాయకులు అండగా ఉంటాము. మేము ధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకు పోవాలి. గులాబీ జెండా ధైర్యం మనకు హరీషాన్ ఉన్నాడు. అర్ధరాత్రి పిలిస్తే పలికే అన్న హరీషాన్ ఉన్నాడు. మనకు 24 గంటలు అందుబాటులో ఉండే చింత ప్రభాకర్ ఉన్నాడు. కాబట్టి ప్రతి నాయకుడు ధైర్యంగా ఉండి ముందుకు పోవాలని కోరుతూ ఈ సందర్భంలో ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడూరు రమేష్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ చింతా గోపాల్ గారు, కోడూరు అంజయ్య సేఠ్ గారు, సత్యనారాయణ గారు, ఆత్మకూరు సత్యనారాయణ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ ఇంద్రకరణ్ భిక్షపతి గారు, సీనియర్ నాయకులు,
ఎక్స్ఎంపీడీసీ ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళను వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాము. వెంకటేశ్వర వెంకన్న పట్టణాధ్యక్షులు వెంకన్న గణపతి పైకి రావాలి. ఇప్పుడు కొండాపూర్ మండల్ మాజీ జెడ్పీటీసీ అన్న మల్లగౌడ్ గారు మాట్లాడాల్సిన కోరుతాం. పెద్దలు గౌరవనీయులు మన బుల్లెట్ 6 అడుగుల బుల్లెట్ సీనియర్ మన మంత్రివర్యులు హరిశన్న గారికి, మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మన కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ, పాత్రికేయ విలేకరులకు, ఎందుకంటే ఉద్యమం నడిపించేదే విలేకరులు కనుక మాకు పూర్తి సహకారం ఉంటుంది వాళ్ళది. ఉద్యమం కేసీఆర్ ఏ విధంగా నడిపించారో వాళ్ళకు అన్ని చరిత్రలు తెలుసు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ ముఖ్యమంత్రిని యాడ్ చేయవద్దు రేవంత్ రెడ్డిని, ఎందుకంటే వాడు పిచ్చోని లేక గుడ్డోని చేతిలో రాయించినట్లున్నది. ఈ ప్రపంచం నడిపిస్తున్నాడు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలందరూ గ్రామాలలో కేసీఆర్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రైతు బంధు వేస్తాని మోసం చేసి ప్రజలు తులం బంగారం పెడతా అని చెప్పి ప్రజలను నాశనం చేసిండు. ఇలా రైతులు మళ్ళీ అదో ఘోష పడ్డారు, రైతు బంధు వేస్తలేడు కనుక సరైన టైంలో వేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ విధంగా అందుబాటులో ఏ టైంలో వేయాలి, రైతులకు ఏ విధంగా యూరియా సప్లై చేయాలి, ఎరువులు సప్లై చేసిండు, రైతులు అధిక పంటలు పండించిండు. ఒట్టిగా ఏదో ప్రాజెక్టుల మీద ఏదో దున్నపోతు మీద వానబడ్డట్టు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. కనుక ప్రజలందరూ గమనించి, ఎందుకంటే రాబోయే కాలం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్నే చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన, ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడ ధైర్యంగా ఉండాలి, వచ్చేది ప్రతి గ్రామంలో నిలువెత్తు కేసీఆర్ ఉన్నాడని ప్రతి ఒక్కరూ గమనించి కార్యకర్తలు ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. ఇప్పుడు రాష్ట్ర నాయకులు హకీం గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాను. आज के इस जलसे की सदारत कर रहे हमारे हरदिल अजीज एमएलए जनाब चिंता प्रभाकर साहब, मेहमान खुसूसी నవీన్ కుమార్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు సదాశివపేట వేదిక మీదకి రావాల్సిన. आज के इस जलसे के मेहमान खुसूसी हमारे सबके हरदिल अजीज लीडर, यंग तक लीडर, जो टीआरएस पार्टी के जो है